దక్షిణాది సినిమా స్థాయి ఏంటో స్థానమేంటో ప్రపంచమంతా తెలిసొచ్చింది. బాలీవుడ్ కూడా భయపడి ఓ అడుగు వెనక్కి వేస్తున్న పరిస్థితి. మన కంటెంట్కు కాన్సెప్టులకు నార్త్ జనాలు ఫిదా అయిపోతున్నారు. ఉత్తరాది ప్రేక్షకులకే కాదు, ఉత్తరాది ప్రభుత్వాలకు కూడా సదరన్ సినిమా పెద్ద దిక్కవుతోందా? జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాటలకు అర్థమేంటి? బాహుబలి, కేజీఎఫ్, పుష్ప దక్షిణాది సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి అర్థమైంది. సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారిపోతున్నాయి. సదరన్ మూవీ మసాలా ఘాట్ ఏంటో నార్త్ ప్రత్యక్షంగా చూస్తోంది. ఎక్కడి సినిమాలు చూసి ఉత్తరాది ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియావే. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర కంటిన్యూ అవడం ఖాయం అనిపిస్తోంది. సౌత్ సినిమా స్థాయి ఏంటో, ప్రాధాన్యత ఏంటో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాటలతో మరోసారి హైలైట్ అవుతోంది. బాలీవుడ్ ను నమ్ముకుని దండగాని దక్షిణాది సినిమాను నమ్ముకుంటే బెటర్ అంటూ ఒమర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సదరన్ సినిమాల బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఒమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అహంకారం, అజ్ఞానంతో ఇన్నాళ్లు సౌత్ సినిమాను చిన్నచూపు చూశామని ఎప్పుడైనా కళ్లు తెరుచుకుని అక్కడి సినిమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఒమర్. 100 కోట్లతో తెరకెక్కుతున్న దక్షిణాది సినిమాల్లో జమ్మూ కాశ్మీర్ అందాలను చూపిస్తే ఆ రీచ్ ఇంకో లెవెల్లో ఉంటుందని, దీంతో ఇప్పుడు సౌత్ సినిమా మీద నజర్ పెట్టాల్సిన టైం వచ్చేసిందన్నది ఒమర్ మాట. జమ్మూ కాశ్మీర్ అందాల గురించి పూర్తిగా తెలియని దక్షిణాది జనాలను అట్రాక్ట్ చేయడంతో పాటు కశ్మీర్ లోయ బ్యూటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సౌత్ సినిమా ఈజీ మార్గం అంటున్నారు. నార్త్ ప్రేక్షకులకే కాదు, ప్రభుత్వాలకు కూడా సౌత్ సినిమానే పెద్ద దిక్కయిందనే చర్చ జరుగుతోంది.